ఆయన అపాయింట్మెంట్ కోసం సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, బ్యూరోక్రాట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. తాంత్రిక పూజల పేరుతో, వామాచారం పూజల పేరుతో జాతక చక్రం మొత్తం అంతా కూడా నాశనం చేశారనే విమర్శలు, ఎన్నో ఆరోపణలు ఆయన వైపు ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించే ప్రతి ఒక్క చోట జరిగేటువంటి పూజ దక్షిణాచారంలో ఉంటుంది. కానీ వేణుస్వామి అంటే మీరు వామాచారంలో బాగా ప్రసిద్ధి అయ్యారు. ఈ రెండు కాంట్రడిక్షన్గా ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసిరు కదా, రిసెప్షన్కి వెళ్ళి ఉంటారా, ఏం పెట్టిరు అక్కడ? వెజ్ సెక్షన్ వేరుగా ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ వేరుగా. ఎగ్జాక్ట్లీ. దక్షిణాచారం వేరు, వామాచారం వేరు. ఇంత ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి చాగంటి, అలాగే గరికపాటి లాంటి వాళ్ళందరూ కూడా మీ మీద ఇంత అక్కసు ఉంటుందా? స్టాండప్ కామెడియన్ అట్లను, ఈయన సిట్టింగ్ కమెడియన్. అంటే జనాల్ని నవ్విస్తారు తప్ప సబ్జెక్ట్ ఇయ్యరు. వేణుస్వామి భయపడ్డారా లేకపోతే భయపెట్టారా ఎవరన్నా? వేణుస్వామిని భయపెట్టగలిగినోడు తెలంగాణలో ఉన్నాడా? వేణుస్వామి కాదు, వేణుస్వామి పెన్నాం భయపడదు, వేణుస్వామి బిడ్డ భయపడదు. జైలుకు వెళ్తాను, ఇబ్బంది లేదా అని చెప్పి మీరు మీ పాపను అడిగినప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ లేకపోతే బిర్యానీ తీసుకొస్తానని చెప్పినటువంటి మీ పాప అసలు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి డాడీ? ఎందుకు మనకి కష్టాలను ఎందుకు అడగలేదు? ఇవాళ దేశాన్ని పాలించే హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చిండు కదా, ఇంతకు ముందున్న హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చిండు కదా, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చారు కదా. వాళ్ళు తప్పు చేసినట్ట? నిజంగా యోని పూజలు, నగ్న పూజలు ఉంటాయా? వేణుస్వామి చేయిస్తారా? శోభితా ధూళిపాళ్ల, నాగచేతన విషయానికి వచ్చేటప్పటికి తెలుగు ఫిలిం జర్నలిస్టులు మొత్తం అంతా కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ జర్నలిస్టులు మొత్తం అంతా కూడా ఏకమై మహిళా కమిషన్కి వెళ్లారు, అక్కడ ఫిర్యాదులు చేశారు. అదే ఉమెన్ జర్నలిస్టులు అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లు చేసినటువంటి కొండా సురేఖ విషయంలో ఎందుకని కంప్లైంట్లు ఫైల్ చేయలేదు? ఇవన్నీ దొంగనా కొడుకులు సమాజాన్ని మోసం చేయడానికి. టాలీవుడ్లో ఒక టాపెస్ట్ హీరోయిన్ని మీ మీదకి హనీ ట్రాప్ చేయించేందుకు కూడా ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా? వీడియో కాల్స్ అండి, వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ కూడా నాకు వచ్చినాయి. ఇంత సమర్థంగా వాదించేటువంటి మీరు ఒకానొక డిబేట్లో బాబు గోగునెంతో తలపడలేక ఎందుకు బయటకు వచ్చేశారు? అది వేస్ట్ కాడ. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కొనాలని ప్రయత్నించాడా లేకపోతే మీరే అమ్ముడు పోదాం అనుకున్నారా? వేణుస్వామి ఇంతలో సామ్రాజ్యం సృష్టించడానికి సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, హవాలా చేతుల మార్పిడి ఉంది, అండర్ వరల్డ్ డాల్స్తో మీకు సంబంధాలు ఉన్నమాట వాస్తవమా కాదా? రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఉంటుందా? ఇట్ మేబీ ఉంది. అందగత్తలు మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. వామాచార పద్ధతి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి మీరు ప్రసాదంగా మాత్రమే మాంసాన్ని అలాగే మద్యాన్ని కూడా తీసుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది అసలు మీకు? నా కంట్రోలింగ్ పవర్ ఎక్స్ట్రీమ్ కంట్రోలింగ్ పవర్. లేకపోతే ప్రతి అమ్మాయిని చూడగానే బెండ్ అవుతా అంటే. వేణుస్వామి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వేణుస్వామి అంతులేని ఆత్మవిశ్వాసానికి చిహ్నం. వేణుస్వామి విపరీత బలుపుకి బ్రాండ్ అంబాసిడర్. ఎవరు మీరు? ఆయన్ను కలిసేందుకు, ఆయన అపాయింట్మెంట్ కోసం సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, బ్యూరోక్రాట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన సలహాలు, సూచనల కోసం సాధారణ ప్రజలు రోజుల తరబడి నిరీక్షిస్తూనే ఉంటారు. అయినా ఆయన చుట్టూనే కాంట్రవర్సీస్ తిరుగుతూ ఉంటాయి. సంచలనానికి ఆయన మారుపేరు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశం గర్వించదగ్గ ఆస్ట్రాలజర్ అని కొంతమంది చెప్తూ ఉంటే, లేదు తాంత్రిక పూజల పేరుతో, వామాచారం పూజల పేరుతో జాతక చక్రం మొత్తం అంతా కూడా నాశనం చేశారనే విమర్శలు, ఎన్నో ఆరోపణలు ఆయన వైపు ఉన్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ అండ్ ది సెన్సేషనల్ guru. Let's invite Venuswamy onto the Dial News hot seat with Vijay Sadhu. Venuswamy garu, నమస్తే. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. డైల్ న్యూస్కు స్వాగతం, సుస్వాగతం సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పినది
వెంకటేశ్వరుని స్తోత్రం కదా, శ్లోకం కదా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన. వెంకటాద్రి సమం స్థానం అంటే వెంకటాచలం, తిరుపతితో సమానమైనటువంటిది. సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన, మొత్తం బ్రహ్మాండం అంతా వెతికినా దొరకదు. వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దేవుడు నా భూతో నా భవిష్యతి, ఇక లేడు రాడు ఉండబోడు. నన్ను నడిపించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నేను అత్యంత ప్రియమైనంగా కొలుచుకునేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మీరు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పి ఉన్నారు. తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించే ప్రతి ఒక్క చోట జరిగేటువంటి పూజ దక్షిణాచారంలో ఉంటుంది. కానీ వేణుస్వామి అంటే మీరు వామాచారంలో బాగా ప్రసిద్ధి అయ్యారు. అవును. ఈ రెండు కాంట్రడిక్షన్గా ఉన్నాయి. సూపర్. మీ ప్రాపర్ ఎక్కడ? ఖమ్మం జిల్లా మదిర. మీ ఇంట్లో కార్యక్రమాలు చేసిరా? ఏమన్నా పెళ్లి శుభకార్యాలు చేసిరా? చేశాము. ఏం చేశారు? దక్షిణాచారం పద్ధతిలో చేసి పూజలు కాదు, పూజల గురించి నేను మాట్లాడలా, ఫంక్షన్ల గురించి మాట్లాడుతున్నా. మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిరు కదా, రిసెప్షన్కి వెళ్ళి ఉంటారా? వెళ్ళాను. ఏం పెట్టారు అక్కడ? ఒక చోట వెజ్, ఒక చోట కొన్ని చోట్ల నాన్ వెజ్. అంటే నాన్ వెజ్తో పాటు వెజ్ ఉంది ఉంది అట్లా పెట్టిరు. రెండు ఒకటే ఫంక్షన్లో పెట్టొద్దు కదా. కానీ సెక్షన్స్ వేరుగా ఉంటాయి. వెజ్ సెక్షన్ వేరుగా ఉంటుంది, నాన్ వెజ్ సెక్షన్ వేరు. ఎగ్జాక్ట్లీ. దక్షిణాచారం వేరు, వామాచారం వేరు. వేణుస్వామి చేసేది కూడా అదే, రెండు ఉన్నాయి. సో దక్షిణాచారం వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం. వెంకటేశ్వరం సంబంధించిన పూజలు నేను చేయను. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తా, వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తా. కానీ నేను చేసే కార్యక్రమాలు వామాచారంలో ఉంటాయి, కామాఖ్య దేవాలయానికి సంబంధించి. సో ఇక్కడ నేను మన దేవతల్లో కులదైవం వేరు, ఇష్టదైవం వేరు, గ్రామదేవత వేరు. అంటే మీకు ఐడియా ఉందో లేదో? అవును అవును. రైట్. మీ పెళ్ళిళ్ళలో కూడా కులదేవతను పూజిస్తారు, ఖచ్చితంగా ఇష్టదైవాన్ని పూజిస్తారు, గ్రామదేవతను పూజిస్తారు. సో మూడు రకాలు ఉంటాయి. గ్రామదేవత ఇష్టదైవంతో కులదైవంతో సంబంధం లేదు. ఉదాహరణ, గ్రామంలో అమ్మవారికి బోనాలు చేసినప్పుడు, అమ్మవారికి పండగ చేసినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తారు, నాకు ఇష్టం లేదు అనరు. అట్లనే కులదైవం మీ ఇంటి వరకే చేసుకుంటారు, ఇష్టదైవం మీరు ఒకరే చేసుకుంటారు. సో నా ఇష్టదైవము, నన్ను కాపాడే దేవుడు వెంకటేశ్వర స్వామి వారు. కారణం కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం అంటారు ఆయనను. కలియుగంలో మీరు ఎవరినైనా ఏమైనా చేసుకోండి, చివరికి మీరు పూజించాల్సింది వెంకటేశ్వర స్వామిని. ఎందుకు? ఉదాహరణ, సీఎం వచ్చినా సరే, పిఎం వచ్చినా సరే, చివరికి ఒక గ్రామంలో ప్రోగ్రామ్ చేస్తే ఆ సర్పంచ్ని కంపల్సరీ స్టేజ్ మీద తీసుకొస్తారు. కారణం, అతను సర్పంచ్ అని కాదు, సీఎం కంటే వేస్ట్ క్యాండిడేట్ అని కాదు, ఆలోచించరు, ప్రోటోకాల్ అంటారు. అట్లనే వెంకటేశ్వర స్వామి వారు కలియుగాన్ని నడిపిస్తారు. కలియుగాన్ని నడిపించే వెంకటేశ్వర స్వామి వారి రథానికి రెండు గుర్రాలు, ఒకటి మనీ, ఒకటి షీ. ఇట్ ఈస్ కాల్డ్ మనీషి. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ఈ రెండే ప్రపంచాన్ని శాసిస్తాయి, ఈ రెండే కమాండ్ చేస్తాయి. సో వెంకటేశ్వర స్వామి వారు, మీకు డబ్బు కావాలంటే వెంకటేశ్వర స్వామి వారినే పూజించాలి. రాముడిని సంవత్సరం మొత్తంలో ఒకటే రోజు పట్టించుకుంటాం, అది శ్రీరామనవమి. శివుడిని ఒకటే రోజు పట్టించుకుంటాం, అది శివరాత్రి. కానీ సంవత్సరం అంతా పట్టించుకునే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గర డబ్బు ఖర్చు అధికం, ఆయన గుడికి పోతే డబ్బు ఖర్చు అధికం. ఉదాహరణ, శివాలయానికి పోతే మహా అంటే ఒక చెంబెడు నీళ్ళు, ఇంత పత్రి, పని అయిపోయింది. రాముడి దగ్గరికి పోతే ఒక కొబ్బరికాయ, పని అయిపోయింది. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే చాలా వ్యవహారం. తిరుపతికి పోవాలంటే చాలా కష్టం, చాలా డబ్బులు ఖర్చు, దర్శనం దగ్గర నుండి మొదలుకుంటే హోటల్ దగ్గర నుండి ఫుడ్ వరకు. సో కాస్ట్లీ దేవుడు. కారణం ప్రోటోకాల్ దేవుడు. ఎందుకు? డబ్బు ఆయన దగ్గర ఉంది కాబట్టి. ఆయన చేతుల్లోనే డబ్బు ఉంది, ఆయన భార్య చేతుల్లోనే డబ్బు ఉంది, లక్ష్మీదేవి చేతిలో. ఇంకంతకంటే ఉంది. సో నేను పూజించేది, నేను సేవించేది వెంకటేశ్వర స్వామి వారిని. నేను చేసే పూజలు వామాచారంలో చేస్తాను. ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గురువైనా కూడా ప్రేమను పంచండి, సేవను పంచండి అని మాత్రమే చెప్తూ వచ్చారు. కానీ మీరు మాత్రం డబ్బుకు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే, నేను జెన్యూన్ కాబట్టి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే అని చెప్తారు. నేను జెన్యూన్ కాబట్టి. మిగతా వాళ్ళంతా ఫేకా? 100% ఫేకే. వాళ్ళే కాదు, అసలు ప్రపంచములో డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ ముఖ్యమన్న ప్రతి ఒక్కడు దొంగనా కొడుకే. దొంగనా కొడుకే. వీలైతే 2 దండండి వాడిని, వీలైతే 2 దండండి. నేను వాళ్లకు దండం పెడతా. ఎప్పుడు పెడతా తెలుసా? ఎవడైతే ఈ ప్రపంచంలో డబ్బు ముఖ్యం కాదు అంటాడో, ఫస్ట్ వాడు చేయాల్సింది ఏంటంటే, ఒక 20 లక్షల రూపాయలను రోడ్డు మీద వేసి తగలబెట్టాలి. వాడు ఎవరైతే అలా చెప్తాడో తగలబెట్టాలి. వాడు తగలబెట్టాలి ఫస్ట్. ఎందుకంటే సంపాదించకుండా డబ్బు ముఖ్యం కాదు అనే రైట్స్ వాడికి లేదు. డబ్బు సంపాదించి కోట్ల రూపాయలు, కనీసం ఒక 5 కోట్లను సంపాదించి 1 కోటి రూపాయలు తగలబెడితే నీకు వాల్యూ.
లేదు ₹1,00,00,000 తీసుకెళ్ళి దానం చేస్తే నీకు వాల్యూ, అప్పుడు నీ మాటకు విలువ. రెండవది, డబ్బు కంటే ప్రేమ గొప్పది అని నేను ఎప్పుడు నమ్ముతా అంటే, ఈ హాస్పిటళ్ళల్లో మన దగ్గర పేషెంట్ల రూపంలో మన తల్లినో తండ్రినో తీసుకపోతే డబ్బు తీసుకోకుండా మన దగ్గర నుండి హగ్గులు తీసుకున్న నాడు నేను నమ్ముతా. మీరు హోటల్కి వెళ్ళి డబ్బులు పే చేస్తారా, హగ్ ఇస్తారా మేనేజర్కు? ఖచ్చితంగా డబ్బులే పే చేస్తాం. ఇవన్నీ దొంగనా కొడుకులు సమాజాన్ని మోసం చేయడానికి, ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి, ప్రేమ మంచిది డబ్బు కంటే అని చెప్పి వాడికి బ్రెయిన్ వాష్ చేసి వాడి దగ్గర 20 లక్షలు 30 లక్షలు అప్పు తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా చేసేది ఇది. ఇంత నిక్కచ్చిగా ఉంటారు కాబట్టి, ఇంత ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి మీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా పురోహితులతో పాటు, గురువులతో పాటు చాగంటి, అలాగే గరికపాటి లాంటి వాళ్ళందరూ కూడా మీ మీద ఇంత అక్కసు ఉంటుందా? అసలు చాగంటి గారు చాలా గొప్ప వ్యక్తి. చాగంటి గారు సబ్జెక్ట్ వేరు. గరికపాటి గురించి నేను అది ఆయన వేరే కాన్సెప్ట్. ఈజ్ దాన్ని ఏమంటారు, మన అష్టావధానంలో పృచ్ఛకుడు అని ఉంటారు. అవును, పృచ్ఛకుడు కమెడియన్. సో ఆయన స్టాండప్ కామెడియన్ ఎట్లనో ఈయన సిట్టింగ్ కమెడియన్. అంటే జనాల్ని నవ్విస్తారు తప్ప సబ్జెక్ట్ ఇయ్యరు. దేవుడు లేడు, మన మోక్షనారాయణని, మన దేవుడిని దరిద్ర నారాయణుడు అన్నాడు, మననేమో జ్యోతిష్యం లేదంటారు. ఆయన అదే వెరైటీ. ఇప్పుడు ఎవరు తీసుకున్న సబ్జెక్టును వాళ్ళు తీసుకుంటారు. అది ఇప్పుడు నాది డిఫరెంట్. నేను ఏం చేసినా కరెక్ట్ చేయాలంట. నేను ఎట్లా అంటున్నా అంటే, నేను ఒక కొడుకు ఉంటే 100% కొడుకు ఉంటా, నేను లవ్వర్ ఉంటే 100% లవ్వర్ ఉంటా, తండ్రి ఉంటే 100% తండ్రి ఉంటా. నాది ఆ మెంటాలిటీ. నేను భర్తగా ఉంటే 100% భర్తగా ఉంటా. భర్త అనేవాడు కలియుగంలో 100% భరించేవాడై ఉండాలి. ఎందుకంటే 1970కి పూర్వం, 80కి పూర్వం, 90కి పూర్వం ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యి పిల్లల్ని చూసుకునేవాళ్ళు, సంసార బాధ్యత చూసుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళ స్థాయి దాటి, వాళ్ళ బ్రెయిన్కు ఉన్నటువంటి క్యాపబిలిటీ దాటి వాళ్ళు ఇవాళ సమాజంలో పైలట్లు అయినరు, రాజకీయ నాయకులు అయినరు, ఆకాశంకి వెళ్తున్నారు. ఇన్ని చేస్తున్న సందర్భంలో వాళ్ళు కుటుంబ వ్యవస్థను బ్యాలెన్స్ చేయకపోవడం సహజం. అంటే మిస్టేక్ జరుగుతాయి. రెండోది, ప్రకృతి వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మాన్ని బట్టి మెన్సెస్ పీరియడ్లో నెలసరి సమస్యలలో భాగంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, పీసీఓడీలు, పీసీఓఎస్లు కానీ సర్వసాధారణం 100లో 70 మందికి. అప్పుడు వాళ్లకు కోపం రావడం సహజం. ఆ కోపాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి దరిద్రపు స్టేజ్లో మగవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. సో నేను అది కూడా అర్థం చేసుకునే రకం. అంటే నా భార్య డేట్లో ఉంటే, మెన్సెస్లో ఉంటే కోప్పడ్డా దాన్ని అడ్జస్ట్ చేసుకొని, ఓకే ఈమె డేట్ బాగాలేదు, ఈమె ప్రజెంట్ 4 రోజులు నెలసరిలో ఉంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని అర్థం చేసుకునేటువంటి భర్తను, అంటే భర్త పోస్టులో ఉంటే అంత నిక్కచ్చిగా ఉంటా, తల్లి నా కొడుకు పోస్టులో ఉంటే అంత నిక్కచ్చిగా ఉంటా. ఏదైనా నిక్కచ్చిగా చేసే మనస్తత్వం నాది. నిజాలే మాట్లాడతా. సన్యాసము, నేను ఒక సన్యాసికి నేను చాలా క్లోజ్ ఉంటి. 2000 సంవత్సరానికి పూర్వం నేను ఒక మాసపత్రిక, ఫస్ట్ శ్రీ వైష్ణవ మాసపత్రిక అని తెలంగాణలో నేనే పెట్టిన, 97లో పెట్టిన. నేను పెట్టి ఆ సన్యాసి వెంబడి ఒక 10 సార్లు పోయినప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఆ సన్యాసి అమెరికా నుండి కాల్ రాగానే టెంప్ట్ అయిపోతుండే. ఇక్కడ మంచోడు కాదన్నోడు అమెరికాకు పోయినోడు మంచోడు అయిపోతుండే. అంటే ఉదాహరణ, ఇప్పుడు మీరున్నారు, ఆ సన్యాసికి మీరు అంటే పడరు, మీ పేరు విజయ్. ఆ విజయ్ దొంగరా, ఇంకోసారి రానియకండి అంటాడు. విజయ్ అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగంగానే విజయ్కి ఫోన్ చేసి ఏనా అంత మంచిదేనా అంటాడు. నేను ఎప్పుడైతే ఆ మాట చూసినో నేను ఏమన్నా అంటే, ఈయనకంటే ఈడేం సన్యాసి కాదు, ఈడు సన్యాసి అని బయటకు వచ్చేసిన. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు సన్యాసి తత్వం చేసినా కరెక్ట్గా ఉండాలి, నువ్వేం చేసినా కరెక్ట్గా ఉండాలి. నా మెంటాలిటీ అది. ఏది చేసి నువ్వు తప్పు చేయి, మంచిగా చేయి, తప్పులో కూడా మంచిగా చేయి, నా పద్ధతి అది. తప్పు చేసినా మంచిగా చేయి. అంటే చాలామందికి తెలియనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణ, బ్యాంకాక్ పోయారు చాలామంది. బ్యాంకాక్ పోతే అక్కడ అమ్మాయిలు కాల్ గర్ల్స్ వాళ్ళతో సుఖించిన తర్వాత దగ్గరకు వచ్చి, నమస్కారం అండి మీరు హ్యాపీనా అని అడిగి దండం పెట్టి పంపిస్తారు. ఆ టైప్ మెంటాలిటీ నాది. నిక్కచ్చిగా ఉండాలి అంట నేను. మీరు ఏం చేసినా నిక్కచ్చిగా ఉండాలి. సో అందుకనే వేణుస్వామి అంటే చాలామందికి పాడు. నేను నిజాయితీగా మాట్లాడతా. రెండోది ఎందుకు మాట్లాడతా అంటే, తప్పేం లేదు దేశకాలమాన పరిస్థితులను బట్టి. ఒకప్పుడు ఒక ఊర్లో విడాకులు అంటే అది పెద్ద సెన్సేషనల్. ఇప్పుడు 100 పెళ్లిళ్ళలో 90 పెళ్లిళ్ళు విడాకులు. ఇంకా సెన్సేషన్ ఎక్కడ పాడైంది? ఇంకోటి, నా దగ్గరకు వస్తారు, మా బిడ్డకు విడాకులు అని. బాధపడకండి, మీ పక్క కొంపలు కూడా అదే జరిగింది. వీళ్ళు ఏమంటారు, మా గురించి మీ ఊర్లో కాదు, మీ ఊర్లోనే 10 కొంపలల్లో విడాకులు అయినాయి. ఇంకెందుకు టెన్షను? సమస్యలు ప్రతి కొంపలో సహజము. డబ్బు ఒక స్థాయి దాటి పెరిగిన ప్రతి ఇంట్లో సహజము.
ఎప్పుడైతే అమ్మాయిలు ₹1,00,000 సంపాదిస్తున్నారో విడాకులు సహజము. కారణం ఏంటి అంటే ఒక్క భర్త ప్లేస్లో 3 ATM కార్డులు వచ్చిన తర్వాత, ఫ్రీడమ్ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. రిమోట్ కోసం విడాకులు తీసుకుంటున్నారు. నేను చెప్పే రీజన్ కొంతమందికి అర్థం కాదు. సెకండ్ వల్ల విడాకులు అయితే మీరు నమ్ముతారా? ఎలా అసలు ఎలా? పూర్వకాలంలో 1970-80కి పూర్వము కరచాలనం అనేది మన సంస్కృతి కాదు. అవును, నమస్కారం అనేది మన సంస్కృతి. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అబ్బాయిలు అమ్మాయిలు కాలేజీలలో తిరుగుతూ సెకండ్లు ఇచ్చుకుంటూ ఒకే బండి మీద ఫ్రెండ్స్ పేరుతో తిరుగుతూ, ఫ్రెండ్స్ పేరే తప్పేం చేస్తలేరు. ఎప్పుడైతే మీరు ఇట్లా రెగ్యులర్ టచ్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి రెగ్యులర్ టచ్ ఏర్పడ్డదో, ఒక 100 మందిని మీరు ఇట్లనే యాస్టీజ్గా టచ్ చేస్తూ పోతున్న సందర్భంలో కరచాలనం పేరు మీద భర్త అనేవాడి చేతిలోకి తీసుకుంటే మీకు ఏ ఫీలింగ్ ఉండదు. అందుకనే దాన్ని పాణిగ్రహణం అన్నారు. ఓకే, పాణిగ్రహణం తీసుకుంటే అబ్బాయి అమ్మాయి చేతిలోకి తీసుకుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు పెద్ద హీరో, మీకు ఎవరు హీరో, మీకు ఇష్టమైన హీరో ఎవరు? సాధారణంగా ఎవరు ఇష్టపడండి సార్, కాకపోతే చిరంజీవి గారు అంటే కాస్త అభిమానం. చిరంజీవి గారిని సపోజ్ మీరు ఆయనను చూడంగానే ఒక్కసారి పాదాల దగ్గర నుండి ఎంట్రుకల వరకు మొత్తం వైబ్రేట్ అవుతుంది బాడీ. అవును సార్. అవుతుందా కాదా? ఖచ్చితంగా. ఎందుకు? నేను ఆరాధించాను కాబట్టి, ప్రేమించాను కాబట్టి. మరి మీ భార్యను చూడగానే మీ అట్లనే కలగాలి కదా. కలుగుతలేదు అంటే డిఫాల్ట్ ఎక్కడుంది? నాలో ఉన్నట్లే లెక్క. మీలో కాదు, మీ సిస్టంలో ఉంది. అంతే. అంటే మీరు ముట్టుకొని భార్యను ముట్టుకోగానే కరచాలనం చేసిన భార్య పక్కపక్కన కూర్చొని టచ్ అయినా ఫైర్ రావాలి. ఎప్పుడైతే రెగ్యులర్గా మనం ఆ ప్రాసెస్లో, ఇప్పుడు చూడండి, మందు తాగేవాడు ఫస్ట్ డే ఒక పెగ్గ వేయంగానే ఎక్కుతుంది, 30 ml కొట్టంగానే గిర్రం తిరుగుతుంది. వాడు కంటిన్యూగా 5 ఏళ్ళు తాగిండు అనుకోండి, ఒక 1.5 బాటిల్ తాగినాక కూడా నమస్తే అంటాడు. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్. అట్లనే కరచాలనం చేసి అబ్బాయి అమ్మాయి భార్యాభర్తలు కరచాలనం చేసుకున్నప్పుడు ఫీలింగ్స్ రావు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ డివోర్స్కు. అంత ఆలోచిస్తాను నేను. టీవీ రిమోట్ కూడా డివోర్స్ కారణం, ల్యాప్టాప్ డివోర్స్ కారణం. అన్నిటికంటే డివోర్స్కు అతి ఎక్కువ కారణం 100కు 99% సెల్ ఫోన్ వల్ల డివోర్స్కి ఎక్కువ కారణాలు అవుతాయి. ఎందుకంటే ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్న మొగాన్ని చూస్తూ పెళ్ళాం ఏమంటుంది, ఇంకా సెల్ ఫోనే పట్టుకున్నావా, ఇప్పటిదాకా ఆఫీస్లో ల్యాప్టాప్ పట్టుకున్నావు, ఇంకా సెల్ ఫోనే పట్టుకున్నావా అంటే వాడు ఇంటికి వస్తాడు, వాడు స్ట్రెస్ తీసుకుంటుంది. వాడు ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ చూస్తుంటాడు ఇన్స్టాగ్రామ్లో. పెళ్ళామేమో ఇంక నువ్వు మారవా అంటుంది, 10 సార్లు చెప్తుంది, 11 డివోర్స్ ఉంటుంది. సో ఏదైనా నిజాయితీగా మాట్లాడడం నాకు అలవాటు. ఇట్లా మాట్లాడతా కాబట్టి నన్ను తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు. కానీ ఈ నిజాయితీ, ఈ ముక్కుసూటి తత్వమే మీ చుట్టూ ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెట్టింది కదా. కామన్. అది ఏమవుతుంది అవి సమస్యలని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లేదు కదా. ఇప్పుడు అడవిలోకి పోయేటప్పుడే ఐ విల్ డిసైడెడ్ అడవిలో ఏమేమి ఫేస్ చేస్తా అనేది నాకు తెలుసు. నేను అడవిలోకి పోయేటప్పుడే నాకు తెలుసు. వేణుస్వామి భయపడ్డారా లేకపోతే భయపెట్టారా ఎవరన్నా? వేణుస్వామిని భయపెట్టేటోడు వేణుస్వామి భయపడాడు, వేణుస్వామిని భయపెట్టాడు. వేణుస్వామి కాదు, వేణుస్వామి పెళ్ళాం భయపడదు, వేణుస్వామి బిడ్డ భయపడదు. అంతే. క్వశ్చనే లేదు. మీరు నమ్ముతారో నా వెనక వెంకటేశ్వమి ఉన్నాడు. వెంకటేశ్వమి మీద ఒట్టే చెప్తున్నా, నేను నా బిడ్డను అడిగినా, నేను జైలుకు పోతే ఏంది పరిస్థితి అంటే, నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకొస్తా పప్ప అన్నది. దట్ ఈజ్ వేణుస్వామి. ఓకే, జైలుకు వెళ్తాను ఇబ్బంది లేదా అని చెప్పి మీరు మీ పాపను అడిగినప్పుడు, మీకు ఇష్టమైన ఫుడ్ లేకపోతే బిర్యానీ తీసుకొస్తా అని చెప్పినటువంటి మీ పాప అసలు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి డాడీ, ఎందుకు మనకి కష్టాలను ఎందుకు అడగలేదు? పొద్దున్నేస్తే వేణుస్వామి చెప్పేది అదే కదా. ఇవాళ దేశాన్ని పాలించే హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చిండు కదా, ఇంతకు ముందున్న హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చిండు కదా, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చారు కదా. వాళ్ళు తప్పు చేసినట్ట అంటే వాళ్ళకు సీఎం అయ్యే అర్హత లేనట్టే కదా. జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కడు తప్పు చేసినట్టు కాదు. నేను కూడా కలియుగంలో కాదు, వేణుస్వామి కూడా కాదు. జైలుకు పోవాలని జాతకంలో రాసుంటే పోతాడు, పోయినాక ఎమ్మెల్యే అవుతాడు, దాని తప్పేముంది? వేణుస్వామికి ఆ రాజయోగం ఉంటే పోతాడు జైలుకు, తప్పేముంది? ఊరుకోడు కదా వేణుస్వామి. జైలుకు పోయినాక ఊరుకుంటాడా? ఇప్పుడు ఎదుటి వ్యక్తిని నేను శత్రువుగా భావించినంత వరకే వాడు సర్వైవ్ అవుతాడు. నేను శత్రువుగా భావిస్తే ఏమవుతుంది? ఏదో అవుతుంది. ఏం చేస్తారు? ఏదో చేస్తా. ఇది భయపెట్టడం కాదా? నాకున్న ఇన్ఫ్లుయెన్స్ అవతలాడు భయపెడతలేడా? ఇందాక నేను అవతలాడు భయపెడతలేడా? కలకత్తాలో రేపైతే వదిలిపెట్టి వేణుస్వామి ఫ్యామిలీ గురించి చేయడం తప్పు కాదా? అదే కదా అర్థం కానటువంటి విషయము. దేశ రాజకీయాల్లో దేశంలో ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో. నేను ఒక మాట మీద పెట్టినటువంటి ప్రైమ్ టైం డిబేట్స్. ఇప్పుడు విజయ్ గారికి వేణుస్వామికి గొడవైందండి. విజయ్ గారికి వేణుస్వామికి గొడవైంది.
వేణుస్వామి తప్పు చేయకపోవచ్చు, మేబీ వేణుస్వామి బిఎఫ్లు ఉండకపోవచ్చు, వేణుస్వామి ఏ అమ్మాయితో పడుకున్న వీడియోలు దొరకకపోవచ్చు, కానీ విజయ్ అయితే వేణుస్వామికి దొరుకుతాయి కదా. వేణుస్వామి ఒకవేళ విజయ్కి అలవాటు ఉంటే ఎక్కడో దగ్గర దొరుకుతాయి కదా. ఒక ₹1 కోటి నాకు కావాలనుకుంటే మీ హిస్టరీ మొత్తం బయట పెట్టవచ్చు కదా. ₹1 చాలా ఎక్కువ కదా. నేను చెప్తున్నా, నాకు తీట ఎక్కువ అనుకుందాం, నేను 10 లక్షల ₹1 ఖర్చు పెడతా, దొరికినాయి అనుకుందాం, ఏం చేస్తావు? తప్పు చేయనుడు ఎవడు ఉండడు కదా. పర్సనల్ వ్యక్తిగతమైన లైఫ్ వేరు, వేరే లైఫ్ వేరు. ఇది నేను అనే పాయింట్ ఏంటంటే, ఏమీ లేదు కాబట్టే నగ్న పూజలు యోని పూజలకు వచ్చింది కథ. వేణుస్వామి తప్పు చేసి ఉంటే ఆ వీడియోలో పడేటి డైరెక్ట్గా. ఎస్, వేణుస్వామి అని చెప్తే ఎవరైనా కూడా చెప్పేటువంటి పేరు నగ్న పూజలు, యోని పూజలు. పెట్టండి, వీడియోలు ఉంటే వెళ్ళిపోతా. వీడియోలు లేవు కాబట్టి ఓకే వేణుస్వామి గారు, నిజంగా యోని పూజలు, నగ్న పూజలు ఉంటాయా? వేణుస్వామి చేయిస్తారు? అసలు ఉండవు, అవి ఉండవు. యోని రూపంలో అమ్మవారు ఉంటుంది. ఎస్, కామాఖ్యలో. అవును, ఆమెను పూజించేదే యోని రూపంలో. నగ్న పూజలు అనేవి ఉండవు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశంలో చాలా మందికి కామాఖ్య శక్తి పీఠం తెలిసింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ, నో డౌట్ ఎట్ ఆల్. అది మీ వల్లనే. ఎందుకు వామాచారం పైన, ఎందుకు కామాఖ్య పీఠం పైన మీకెందుకు అంత గురి, మీకెందుకు అంత ప్రాధాన్యత? మీరే ఉన్నారు కొత్త కాన్సెప్ట్లలో. ఇప్పుడు జర్నలిజం స్టైల్ ఏంటంటే ఇంటర్వ్యూ చేయడం ముఖ్యం కాదు, ఇన్వెస్టిగేషన్ చేయడం ముఖ్యం. ఇప్పుడు జ్యోతిషం ట్రెండ్ మారింది తెలుగు రాష్ట్రాలలో. మన ఇంటర్వ్యూ, మన ఏమంటారు, మీడియా ట్రెండ్ మారింది. ఒకప్పుడు జర్నలిజం అంటే ఇంటర్వ్యూ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరం అనుకుంటే ఆన్ ది స్పాట్ జైలుకి పంపించాలి, 7 సీకులు వేయాలి, జైలు ఉండడం చూపించాలి, అవసరం ఉంటే ఉరి కూడా వేయాలి. స్టూడియోలో కూర్చొని, లైవ్ షోలో కూర్చొని మీడియా జడ్జిమెంట్లు ఇచ్చినంత మాత్రాన చట్టాలు మారిపోతాయని ఏ జర్నలిస్ట్ మూర్ఖత్వమే. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. ఉరి శిక్ష తప్ప నాకు అన్నేసారు. అవును, ఇప్పుడు నిన్న 3 రోజుల నుండి జైలుకు పంపిస్తారు అల్లు అర్జున్. రామ్ గోపాల్ వర్మ అయితే చంపేసిరు, ఉరి శిక్ష వేసిరు, కాలు చేతులు తీసేసిరు. సారీ టు సే, మిమ్మల్ని కూడా చంపేశారు. నన్ను మసాలు చంపేసి నాకు ఉరి తప్ప అన్నేసిరు. క్రెడిబిలిటీ ఎవరిది పోతుంది? వేసినది పోతుంది. 10 సార్లు చూస్తారు, 11 సార్లు తిట్టుకుంటారు. మాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పటి వరకు మీరు ఎక్కడా చెప్పలేదు. మీరు నాకు ఇప్పుడు సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను, చెప్పాలని కోరుకుంటున్నాను. మీడియాలో ఓ వర్గం, మీడియాలో కొంతమంది జర్నలిస్టులు మీ మీద దుమ్మెత్తిపోయటానికే ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళని కూడా తప్పు పట్టా. నేను ఎందుకు పట్టా అంటే వాళ్ళకి పర్సనల్ ఎజెండా ఉంది. ఇప్పుడు పేపర్స్ వచ్చి కరపత్రాలు అయినాయి, ఛానల్స్ వచ్చి మౌత్ పీస్లు అయినాయి. ఓకే, సో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వేణుస్వామి టార్గెట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణము ఓన్లీ జగన్ గెలుస్తాడని చెప్పడం, వేరే ఏం లేదు, ఇంకా వేరే రీజన్ ఏం లేదు ఇక. సో జగన్ గెలుస్తాడు అని జాతకం చెప్పినా ఫెయిల్ అయినా, సో అందరిలాగా భయపడేటట్టు అది కాదు. ఎస్, గెలిచినా ఓడిపోయినా మన ఫైటింగ్ మనదే, అదే చెప్తాం మనం. నేను అదే చెప్పిన, జగన్ గెలుస్తాడు అని చెప్పినా ఓడిపోయిండు జగను, ఓకే, నేను దాని మీదనే కట్టుబడి ఉన్నా. కానీ అవతల వ్యక్తి ఎందుకు టార్గెట్ చేస్తుండ అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు నన్ను శత్రువుగా భావించేవాడు ఎందుకు భావిస్తాడు? అల్లు అర్జున్ శత్రువుగా ఎందుకు భావిస్తున్నారు? ఒక్క శిల్పారావిని దగ్గర తీసినందుక, ఒక్క శిల్పారావితో ఒక్కరోజు కలిసి ఫోటో దిగినందుక అల్లు అర్జున్ ఎవరికి ద్రోహం చేసిండు సమాజంలో? మీరు ఆన్సర్ చెప్పండి. ఏమైనా చేసిండా? లేదు. నాకు తెలిసైతే అల్లు అర్జున్ ఏం చేయలే. పోనీ ఇప్పటి వరకు ఒక వ్యక్తిని గురించి పరుషంగా తిట్టలే, ఎవరిని తిట్టలే. ఆయన చేసింది ఒకే ఒక తప్పు, తాను నమ్మిన తన స్నేహితుడు శిల్పారావి దగ్గరికి పోయి సంఘీభావం ప్రకటించి వచ్చినందుకు ఇవాళ ఆయనను బండబెట్టి తొక్కాలి అనే కాన్సెప్ట్లో ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి మరీ నెగిటివ్ పబ్లిసిటీ చేశారు పుష్పకు వ్యతిరేకంగా. అంతే. వేణుస్వామి కూడా అంతే. వేణుస్వామి అల్లు అర్జున్ కంటే తోపా కాదా? నథింగ్. అల్లు అర్జున్ ఎక్కడ, నేను ఎక్కడ? అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టారు, పాన్ ఇండియా స్టారు. ఆయనతో కంపేర్ చేసుకుంటే మీకు విషయం తెలుసా? చివరికి నా బతికి ఎక్కడికి వచ్చింది అంటే అల్లు అర్జున్ జాతకం బాగుంది అని నేను చెప్పిన వీడియోను వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం బాగుంది అన్నాడు కాబట్టి ఇక అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్ అని నా మీద అర్ధగంట టెలికాస్ట్ అయింది ప్రోగ్రామ్. అది నా కర్మ. అది మీ కర్మ ఎందుకు అవుతుంది? అవతల వాళ్ళు నా కర్మ ఇన్ ద సెన్స్ అది జరిగింది. అది ఏమవుతుంది? ఇంత అగ్రెసివ్గా పోయేటోనికి ఏమవుతుంది? జైల్లో పెడతారా? పెట్టురు. ఏం చేసి చంపుతారా? మీరు ఇవే చూసిరు, ఆఫ్టర్ ఆల్ ఈ డిబేట్ చూసిరు, చంపుతామని ఫోన్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమవుతుంది చంపితే? రేపటికి 2
ఏమైతే అంతకంటే ఏం కాదు కదా. ఒకటే రిగ్రెట్ ఉండొద్దు ఏంటంటే ఎంజాయ్ చేయలేదా, ఫుల్ ఎంజాయ్ చేసినాం. 48 ఏళ్ళల్లో 100 సంవత్సరాల లైఫ్ చూసినాం. 10 లేదా 20 మంది మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు, మిమ్మల్ని తీవ్రంగా ఏమైతుంది విమర్శిస్తున్నారు అని అనుకుంటే ఓకే, అభిప్రాయ భేదాలు లేకపోతే కాస్త జలసి అనుకోవచ్చు. నన్ను బాగా విస్మయానికి గురి చేసిన అంశం ఏంటంటే వేణుస్వామి గారు, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బ్రాహ్మణ ఉత్తములు, బ్రాహ్మణ పండితులు, గురువులే ఎవరు మీ మీద విషపూరితంగా ఎవరున్నారు? 2-3 ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చేస్తున్నారు వేణుస్వామి గారు. మీ దాకా లేదు 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 ఎందుకు చేస్తారంటే రీజన్ ఉంది. యాచక శత్రు అని ఉంటుంది, బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. సో నా సామాజిక వర్గంలో జ్యోతిష్కులు నాకు ఎగనెస్ట్. ఇప్పుడు ఈ ప్రాపగండాలో కూడా, ఇప్పుడు దీంట్లో కూడా ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంత స్కెచ్లో కూడా ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. చేసింది ఆ జ్యోతిష్కుడే. నాకు ఫైనల్గా మొత్తం తెలిసింది ఇంటరాగేషన్ లేదంటే వెనకాల ఆయనే ఉన్నాడని తెలిసింది. ఓకే. సో ఇది పెద్ద విషయం కాదు. అంటే నేను దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే దేనికైనా రిగ్రెట్ ఫీల్ అయ్యే స్థాయిలో వేణుస్వామి లేడు. ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గము నాకు ఎప్పుడో చెప్పింది మనం ఇట్లా పోతాము అని. నేను ఫిక్స్. పబ్బుకు పోయినప్పుడు అట్మాస్ఫియర్ను, ఆ కల్చర్ను అడాప్ట్ చేసుకోవాలి. బ్యాంకాక్ పోయినప్పుడు బ్యాంకాక్ అడాప్ట్ చేసుకోవాలి. లండన్కి పోయినప్పుడు లండన్ అడాప్ట్ చేసుకోవాలి. ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆస్ట్రేలియా అడాప్ట్ చేసుకోవాలి. నా మెంటాలిటీ అది. సాధారణంగా ఎవరి మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే, విపరీతమైన విద్వేష ప్రచారం జరుగుతూ ఉంటే కాస్త వెనకడుగు వేస్తారు. మీరు మాత్రం కాదు, 10 అడుగులు ముందుకు వేస్తారు. ఎస్. శాండ్ రైడింగ్ వెహికల్ తోటి ఒక వీడియో రిలీజ్ చేస్తారు, ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోవాలనేటువంటి స్ట్రాటజీ అది. వెంట్రుకతో సమానం అని చెప్పడం, వెంట్రుకతో సమానం అని చెప్పడం. అవతల వాడు రెచ్చిపోయి ఇంకా ట్రోల్ చేస్తే ఏమవుతుందండి? నేను అనే పాయింట్ ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా క్లయింట్లు ఉన్నంత కాలము, వేణుస్వామిని నమ్మే జనాలు ఉన్నంత కాలము వేణుస్వామికి ఏమవుతుందండి? ఇప్పుడు నా ఆఫీస్కి మీరు వచ్చారు కదా, ఎక్కడన్నా మీకు వేణుస్వామి అనే నేమ్ ప్లేట్ చూసిరా? ఎక్కడా లేదు. లేదు ఎక్కడ. మీరు నా ఆఫీస్ అంతా ఎత్తుకోండి, నా విజిటింగ్ కార్డు కూడా ఉండదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినప్పుడు ఇవంతా ఎందుకు వేస్ట్ అంటారా? నాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదా. నాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ కదా. ఇప్పుడు జనాల గురించి చెప్తా. ఫస్ట్ 2025లో రాబోయే అతిపెద్ద సమస్య ఏంటి అంటే, సోషల్ మీడియా క్రెడిబిలిటీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఓకే. యూట్యూబ్ ఛానల్ అన్నీ దివాలా తీస్తాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దివాలా తీస్తాయి. ఎందుకు తీస్తాయి అంటే, దే లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ. అంటే ఎంతసేపు నిజాన్ని చూపించడము, కాన్స్టిట్యూంట్ డెవలప్మెంటే కాకుండా తమ్మునేల్స్ మీద బ్రతకాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో కొన్ని రోజులే చూస్తారు. TV9 అనే ఛానల్ 2000 సంవత్సరంలో 2002లో వచ్చినప్పుడు ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ 10,000 అంశం తీసుకుంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేవాళ్ళు. ఇవాళ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు, వాడు తీసుకున్నప్పుడు కూడా పట్టించుకుంటలేడు. కామన్ అయిపోతుంది సీను, అలవాటు అయిపోతుంది. అట్లనే మీరు తమ్మునేల్స్ భయంకరంగా తమ్మునేల్స్ పెట్టి బీభత్సంగా భయపెట్టి జనాల్ని చూస్తారు, కొన్ని రోజులు చూస్తారు. తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు ఒక తమ్మునేల్ చూసినోడు ఓపెన్ చేసి ఆ తమ్మునేల్ చూసినాక ఈ తమ్మునేల్లో ఈ కంటెంట్ లేదనుకుంటే 10 సార్లు చూస్తాడు, 11వ ఆ ఛానల్ తిట్టుకొని ఇంకా చూడడు ఆ ఛానల్. అదే జరుగుతుంది. సో ఎంతసేపు అని మనము అగ్రెసివ్గా మనము దాన్ని బేస్ చేసుకొని మీరు పోతారు. అట్లనే వేణుస్వామి దగ్గర సబ్జెక్టే లేకపోతే, వేణుస్వామి ఒరిజినల్ కంటెంట్ లేకపోతే, వేణుస్వామి సమాజంలో ఈ పాటికే, ఇప్పుడు నా మీద ఇది కొత్త కాదు కదా, 2017లో కూడా సేమ్ జరిగింది దాడి ఛానల్లో, సేమ్ జరిగింది. నేను సర్వైవ్ అయి ఉన్నా కదా, 24 వరకు నేను కంటిన్యూ అయినా కదా, 24లో కూడా అదే ఉన్నా కదా. నాకేమైంది? నాకేమైనా తేడా వచ్చిందా? రెండోది ఏంటంటే, నేను జ్యోతిష్యం మీదనే డిపెండ్ అయ్యి, జ్యోతిష్యం లేకపోతే నా దుకాణం బంద్ అవుతుంది, నా ఫుడ్ బంద్ అవుతుంది, నేను తినలేను, నాకు కష్టమవుతుంది అనుకున్నాడు, నేను భయపడతా. ఓకే. వేణుస్వామికి బ్రతుకు తెరువు మీద చాలా నమ్మకం, సమాజం మీద, పబ్లిక్ మీద చాలా నమ్మకం. నాకు నచ్చిన దందా చేసుకుంటా, నచ్చిన బిజినెస్ చేసుకొని సంపాదించుకుంటా. మీకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి నాతో మాట్లాడుతూ ఈ ట్రోలింగ్ గురించి, ఈ పీరియడ్ వచ్చినప్పుడు నట్టనడి సముద్రంలో వేణుస్వామిని తీసుకువెళ్ళి పడేసిన గడ్డి పోచ దొరికితే బయటకు వచ్చేస్తాడు అన్నాడు. అంతే. అంత కలేజా ఏంటి మీకు? కాన్ఫిడెన్స్ అండి, భయం లేదు. ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అయితే మిమ్మల్ని ఎవడు బీకలేడు. ఎంత కాదనుకున్నా మీరు మనిషే. అవును. భావోద్వేగాలు ఉంటాయి. లేవు నాకు. భయం లేదా? లేదు. ప్రేమ ఉందిగా, కూతురు అంటే ప్రేమ ఉంటుంది, భార్య అంటే ప్రేమ ఉంటుంది, అమ్మ అంటే ప్రేమ ఉంటుంది. ఇన్ని భావోద్వేగాలు కానీ నా మూడ్ స్వింగ్స్ని కమాండ్ చేసే హక్కు నేను ఎవరికి ఇయ్య. నాకు కోపం రావడము, మీరేదో పొగడంగానే నాకు ఆనందం కలగడము,
మీరు తిట్టంగానే కోపం. మహేష్ బాబు స్టైల్ ఒకటి తాగమంటే నేను తాగా, నాకు తాగాలనిపించినప్పుడు తాగుతా. అట్లనే నేను ఏడవాలంటే పెద్ద కారణమై ఉండాలి, నేను నా కోపం రావాలంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఉండాలి, అట్లనే ఎదుటి వ్యక్తిని నేను శత్రువుగా భావించాలి అంటే అవతలని కూడా అంత సినిమా ఉండాలి. ఓకే, నన్ను ఏం చేస్తాడు, జైలుకు పంపిస్తాడు. ఎన్ని రోజులు ఉంటా, వారం ఉంటా. ఇన్ఫ్లుయెన్స్ వర్కౌట్ అయితే తెల్లారి వస్తా. ఇన్ఫ్లుయెన్స్ పని కాలేదనుకో 10 రోజులు ఉంటా. ఇంతకంటే పీకేదైతే లేదు కదా, ఇక ఇంతకంటే పీకేదేం లేదు కదా. అత్యంత జుగుప్సాకరమైన మాటలు, కనీసం నోటితో కూడా చెప్పలేనటువంటి బూతులు, బాడీ షేమింగ్ మీ గురించి సోషల్ మీడియాలో వచ్చేటువంటి నాకేమైంది ఇప్పుడు, నేను నా దృష్టిలో పరాన్న జీవులు అంటాం. అంటే షిట్ ఉంటుంది కదా, షిట్ పెంటకుప్ప కూడా కాదు, పెంటకుప్ప అంటే పెండ. నేను డైరెక్ట్గా షిట్టే అంటున్నా. ఓకే, షిట్టు మీద వాలి వాటిని తినేటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్ళు. మీకు ఎగనెస్ట్గా? నాకు ఎగనెస్ట్గా కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి ఎగనెస్ట్గా పెట్టినా వాడే. వేణుస్వామి అసలు పట్టించుకోడు. నేను మాట్లాడేది ఎవరి కోసమైనా సరే, ఒక సీఎం గురించి ఒక చంద్రబాబు నాయుడు గురించి కామెంట్ పెట్టేటోడైనా, ఒక మోడీ గురించి కామెంట్ పెట్టేటోడైనా, ఒక హీరోయిన్ గురించి కామెంట్ పెట్టేటోడైనా, నా ఉద్దేశంలో ఎవరికి రైట్స్ లేవు పెట్టడానికి అనేది నా ఉద్దేశం. కానీ దాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు ఈ మధ్య. మరి నాదెందుకైతే లేదు? అదే కదా అర్థం కానిటువంటి విషయం. నాదెందుకైతే లేదు? ఇప్పుడు జ్యోతిష్యం చెప్తే మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎల్ఎంలు అంటే ఎందుకు తింటలేవు? ఎల్ఎంలు అంటే ఎందుకు తింటలేవు? అది కూడా ఒక లైవ్ షోలో అంటారా? లైవ్ షోలో ఎందుకు తింటలేవు? అవన్నీ పక్కకు పెడదాం. మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పిన మనిషి నిన్నగాక మన హీరోయిన్ పట్టుకొని మీరు సంతకాలు పెట్టేటప్పుడే కమిట్మెంట్లు ఇస్తారట కదా అని అడిగింది ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్లో. ఏది హీరోయిన్ అనన్య నాగలను. అప్పుడు మనోభావాలు దెబ్బతినాయా? ఏ ఇష్యూలనైతే వేణుస్వామి మనోభావాలు దెబ్బతిన్నాయో, వేణుస్వామి మాటలకు అదే ఇష్యూ మాట్లాడిన కొండే సురేఖ మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతినాయా? ఐ కమ్ టు వెరీ స్ట్రైట్లీ వేణుస్వామి గారు, ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి మనం మాట్లాడదాము. నాగచైతన్య సమంత విడిపోతారు, వీళ్ళ జాతక చక్రాలు కలవలేదు అని చెప్పి మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, జరిగింది. ఓకే, కానీ అదే శోభితా ధూళిపాళ్ళ నాగచైతన్య విషయానికి వచ్చేటప్పటికీ తెలుగు ఫిలిం జర్నలిస్టులు మొత్తం అంతా కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ జర్నలిస్టులు మొత్తం అంతా కూడా ఏకమై మహిళా కమిషన్కి వెళ్ళారు, అక్కడ ఫిర్యాదులు చేశారు. ఓపెన్గా చెప్పండి, వాళ్లే వెళ్ళారా లేకపోతే వాళ్ళ వెనక ఉండి టాలీవుడ్ పెద్దలు నడిపించారా? టాలీవుడ్ పెద్దలకు సంబంధం లేదు, అందరు నాకు పరిచయమే కదా. 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నా, 1200 సినిమాలు ముహూర్తాలు పెట్టినా, వీళ్ళకి తెలియదు కదా నా గురించి. టాలీవుడ్ పెద్దలకి ఏమాత్రం సంబంధమే లేదు, కేవలం ఇది తెలుగు ఫిలిం జర్నలిస్టులు మాత్రమే చేశారు. వాళ్ళు చేసినా నాకు సంతోషమే. నేను అనేది ఏంటంటే అదే టాపిక్ గురించి కొండా సురేఖ మాట్లాడిన ఆమె మీద కూడా ఇస్తే అయిపోతుంది. నా క్వశ్చన్ కూడా అదే, ఒకవేళ నిజంగా దీని వెనకాల టాలీవుడ్ పెద్దలు లేకపోతే, ఒక బలమైన పిఆర్ టీం మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రయత్నించకపోతే, అదే జర్నలిస్టులు, అదే ఉమెన్ జర్నలిస్టులు అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లు చేసినటువంటి కొండా సురేఖ విషయంలో ఎందుకని కంప్లైంట్లు ఫైల్ చేయలేదు? ఆన్సర్ వచ్చింది కదా, నాకు కావాల్సింది కూడా అదే, చేయొద్దు. అప్పుడే వేణుస్వామి గొప్పతనం తెలుస్తుంది. దట్ ఈస్ లాజిక్. మీరు పాజిటివిటీ తీసుకుంటారని తెలుసు కానీ ఇంత నెగిటివిటీలో పాజిటివిటీ తీసుకుంటారని కాదండి. నాకు ఎంత రెప్యుటేషన్ వచ్చింది, ఈ ప్రశ్న మీరు ఒక్కరే ఆలోచిస్తారనుకుంటురా విజయ్ గారు? సమాజంలో ఇది ఉన్న ప్రతి ఒక్కడు ఆలోచించారు కూడా. వేణుస్వామి, కొండా సురేఖ ఇద్దరు ఎవరి గురించి మాట్లాడారు? వేణుస్వామి ఏం చేసిండు, ఈమె ఏం చేసింది? మరి ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నా, ఇక్కడ ఎందుకు తినలేదు? ఓహో, ఇదే మాత్రం మీరు మహిళా కమిషన్ ముందుకు వెళ్ళి వినిపించుంటే బాగుండేదేమో. ఎందుకు వెళ్ళి? అది వేరే లీగల్ ఇష్యూ, అదే దానికి వేరే లెక్కలు ఉన్నాయి దానికి. ఓకే, ఎస్, యూ హ్యావ్ మెనీ వేస్. మనం వెళ్ళాలన్న రూల్ ఏం కూడా ఏం లేదు, కానీ ఉంటే ఇంత నిజాయితీగా ఇంత ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు కదా అని చెప్పేటువంటి కాన్సెప్ట్. వేరే లెక్కలు ఉన్నాయి దానికి. దాంట్లో ఫస్ట్ వాళ్ళు చేసిన దాంట్లో లోకస్ స్టాండీ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో లోకస్ స్టాండీ లేదు, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళకి ఏమొచ్చిందో కోపం మన మీద, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. సో మనకు కూడా మనోభావాలు దెబ్బతినాలంటే మనకు కూడా, ఇప్పుడు నా దగ్గర నాకు బార్కు రేటింగులు తెలుసు, ఎంఓబి తెలుసు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుసు, ఒక జర్నలిస్టుకు లైసెన్స్ ఎట్లా క్యాన్సిల్ చేయాలో తెలుసు, ఒరిజినల్ జర్నలిస్ట్ అయితే. అంటే ఇవాళ మన కర్మ ఏంటంటే లైట్ మెన్ కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటుండు, న్యూస్ రీడర్ కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, యాంకర్ కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. జర్నలిజం చేసిన వాళ్లకు మాత్రమే జర్నలిస్ట్ అని చెప్పుకునే రైట్స్ ఉంటాయి, జర్నలిజం చేసిన వాళ్ళకే సర్టిఫికేట్ ఉంటేనే. సో దాన్ని క్యాన్సిల్ చేయించడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఢిల్లీలో. చాయ్ తాగినంత పని, 4 బిట్లు తీసుకుపోయి ముందర పడేస్తే తీసేస్తారు, వాళ్ళకి సంబంధించినవి తీసుకుపోయి చూపిస్తే తీసేస్తారు.
నా పర్సనల్ నా పని వదిలిపెట్టుకుని నాకు 190 వివరాలు ఉన్నాయి. మీడియా నేను ఆస్ట్రేలియా పోవాలి, అమెరికా పోవాలి, యూకే పోవాలి, నా పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి, నా బిడ్డను మంచిగా చూసుకోవాలి, నాకున్న వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చూసుకోవాలి, అర్థమైందా? సో ఇన్ని చూసుకోవాలి. నాకు ఏడబెట్టుకుంది ఈ పెంట అంతా. నేను నా పని నేను చేసుకుంటున్నా. నాకెందుకు ఈ లొల్లి అంతా? మనం బతికినామా దుగునా జియో. ఒక జీవితంలో 2 జీవితాలు ఎంజాయ్ చేయి. డెత్ బెడ్ మీద వండుకున్నావా, అరే వేణుస్వామి ఏమైనా కోరికలు ఉన్నాయి, ఏం లేవురా బాయ్, చచ్చిపో. నేను ఒకటే అడుగుతాను, నా పెళ్ళానైనా నా బిడ్డనైనా బెడ్ మీద వండుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మాయి ఏమైనా కోరికలు ఉన్నాయా, లేవమ్మా చచ్చిపోతాయి, ఇక చాలు నాకు, ఐఎమ్ ఖుష్. నేనున్నా నా చుట్టూ ఉండే వాళ్ళని అట్లే చూసుకుంటా నేను. అంతేగాని కొట్లాడు అంటే రాళ్ళేయడం సోషల్ మీడియా తత్వం, నన్ను టార్గెట్ చేయడం తత్వం. అన్నిటికీ నేను ఆన్సర్లు చెప్పుకుంటూ కూర్చోలేను కదా, నేను అన్నిటికీ ఆన్సర్లు చేయలేను కదా. నన్ను వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు ఎందుకు చేసిరో నాకు అనవసరం. మన ఒక మిత్రుడు అడిగాడు నన్ను, స్వామి మీరు రామ్ గోపాల్ వర్మ ఇద్దరు ఒకటే అనుకున్నాము, కానీ రామ్ గోపాల్ వర్మ ఒక విషయంలో ఫెయిల్ అయ్యిండు అన్నాడు. ఏ విషయంలో అంటే రామ్ గోపాల్ వర్మ జర్నలిస్టుల మీద ఫ్రస్ట్రేట్ అయ్యిండు, మీరు కాలేదు అన్నాడు. అదే ఆయనకు నాకు తేడా అని చెప్పిన. ఇంచుమించు ఆయనది నాది ఒకటే కేసు. ఎగ్జాక్ట్లీ లోకస్ స్టాండీ లేదు ఆయనకు, లేదు నా కేసులో కూడా లోకస్ స్టాండీ లేదు. నేను అన్న ఆయనకు నాకు ఒకటే తేడా, నేను జర్నలిస్టులను అర్థం చేసుకున్నా, ఆయన అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఉంది, పోయిండు, చేసుకురా, అది నాకు అనవసరం. రెండవది, నాకు ఎవరి మీద దేశం లేదు. ఎందుకంటే కలియుగంలో మనకి ఏం కావాలి, విజయ్ అనే వ్యక్తి మీరు ఉన్నారు. మీరు పొద్దున్న లేస్తే టైంకు టిఫిన్ తినక, అన్నం తినక, మీ సావంతా మీ కష్టమంతా దేనికోసము, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదో సంథింగ్ మీరు ప్రూవ్ చేసుకోవాలి. అల్టిమేట్గా మీకు కావాల్సింది పబ్లిసిటీ పెరిగిన తర్వాత మీ జీతం పెరుగుతుంది. అల్టిమేట్గా పబ్లిసిటీ తర్వాత జీతం పెరుగుతుంది. అంబానీ అనేటోడు 6,000 కోట్ల రూపాయలు పెట్టుకొని పెళ్లి చేసుకొని అంతా హంగామా చేసి ఎందుకు, పబ్లిసిటీ కోసం. పుక్కడుకు పబ్లిసిటీ వచ్చినాక వేణుస్వామి ఎందుకు తిట్టుకుంటాడు? చాలా ఇది పుక్కట్లో వచ్చినటువంటి పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది కదా. మినిమం నాకు ఎంతగా, ఇప్పుడు జగన్ ఓడిపోయినప్పుడు నాకు 100 కోట్ల పబ్లిసిటీ వచ్చింది. ఈ ఇష్యూ వల్ల ఒక 200 కోట్ల పబ్లిసిటీ వచ్చింది. అంతకుముందు నేను ఎయిర్పోర్ట్కి పోతే నాతో 8 నుండి 10 మంది ఫోటో దిగేటోళ్ళు, ఇవాళ 70 మంది దిగుతున్నారు. ఇంత కష్టపడి నా స్ట్రైక్ రేట్ పెంచినందుకు నేను ఎందుకు తిట్టుకుంటా? నాకు మా ఆవిడకు గొడవ, మనకి ఇట్లా పబ్లిసిటీ చేసిన వాళ్ళకు మనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వబోతున్నారు మాట్లాడుకుంటాము, వాళ్ళు తీసుకుంటారా? జనరల్గా 2017లోనే ఇద్దాం అనుకున్నాం, మిస్ అయింది. సో జనరల్గా ఏంటంటే ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని నా ఇష్యూలో ప్రభాస్ గారు చెప్పారు. హీరో ప్రభాస్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో పబ్లిసిటీ అనేది ఎప్పుడు మంచిదే సమాజానికి, అంటే పర్సన్కు. సో నాకు తెలుసు దాని వాల్యూ, నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు. మనం అనుకుంటాం ఒక హీరోయిన్ బట్టలు సరిగా వేసుకోలేదని కామెంట్లు పెట్టి బండబూతులు తిట్టే సోషల్ మీడియా పీపులే ఆ హీరోయిన్ బయట కనిపించగానే సెల్ఫీ కోసం కింద మీద పడి సస్తారు. సో అట్లనే వేణుస్వామి జ్యోతిష్యులకు మాత్రమే తెలుసు, జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ ఈ కంటెంట్ ద్వారా, ఈ గొడవల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నా గ్రాఫ్, పబ్లిసిటీ గ్రాఫ్ నేను 100 ఎక్స్పెక్ట్ చేస్తే క్రోర్కి వెళ్ళిపోయింది. అవునా? చివరికి నా పూజలు నేను ఆపుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన. అంటే నేను ఎప్పుడు పబ్లిసిటీ కోసం రాజశ్యామలో బగలముఖి చేస్తాను నా వశీకరణానికి. చివరికి నేను అక్కడ పెద్ద పూజారిని పోయి అడిగిన, ఏ క్యావరా మేరకు నైమాలు ऐसा इतना जा रहा मेरा పబ్లిసిటీ క్యా ऊपर जा रहा పైలే రోకో తుమారా పూజ అన్నాడు. నా పూజలు ఆపేసుకున్నా. నాకు 1% కూడా కోపం లేదు ఎవరి మీద. కారణం ఏంటి అంటే వాళ్ళు నాకు చాలా మంచి చేశారు. అంటే ఒకానొక సందర్భంలో మా ఇంట్లో నా వైఫో ఇంకెవరో, అరే ఇది మనకు నెగిటివ్ జరుగుతుందంటే కూడా నేను చెప్పాను, లేదు నా జాతకం ఇలాంటిదే, నెగిటివ్ నుండి పాజిటివ్ టర్న్ అయ్యే జాతకం నాది. ఎందుకంటే ఇంతమంది జాతకాలను చూసిన వేణుస్వామి జాతకం తెలియదా? తెలుసు. సో చూసుకున్నారా వేణుస్వామి గారు? మీ జాతకం మీరు చూసుకున్నారా? మిగతా వాళ్ళకి నిజాయితీగా చెప్పినట్లుగానే మీలో ఉన్న తప్పులని, లేకపోతే మీకు రాబోయేటువంటి ఆ కష్టాలని స్వీకరించారా? ఏంటి చెప్పండి, వేణుస్వామి జాతకం ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఇదే నెగిటివ్ పబ్లిసిటీ. నాకు 6 నెలలు, నాకు 2023 డిసెంబర్ నుండి 2024 డిసెంబర్ వరకు బ్యాడ్ టైం ఉండే వేణుస్వామికి. వేణుస్వామి జాతకంలో జ్యోతిష్యంలో హడల్స్ వచ్చేది ఉండే, విపరీతమైన ట్రోలింగ్ ఉండే, తల్లి చనిపోయేది ఉండే. 3 జరిగినాయి. అవును, 3 జరిగినాయి. నేను 2016 నుండి కాపాడుకుంటూ వస్తున్నాను మా అమ్మను. ఇంకా ఈ పీరియడ్ శుక్రుల కేతు వచ్చినప్పుడు కంపల్సరీ పోతుంది అనుకున్న పోయింది. అట్లనే పబ్లిసిటీ కూడా నాకు ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వచ్చింది.
అంటే సమాజంలో మనల్ని తీసుకునే వాళ్ళు వీటిని తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను కోరుకునేది పబ్లిసిటీ. ఓకే. ఎందుకంటే దీనివల్ల నాకేం పోస్టులు పోతలేవు, దీనివల్ల నాకేం పోస్టులు ఇప్పుడు ఉదాహరణ, ఒక గుళ్ళో పూజ చేసే అర్చకుడు గుళ్ళో మందు తాగుతూ దొరికిండు అనుకోండి, సస్పెండ్ చేస్తారు. అదే పొలిటీషియన్ దొరికిండు అనుకోండి, ఏమన్నారు? అంతే కదా. అంతే. సో ఒక్కొక్క తప్పు ఒక్కొక్క దగ్గర సిచ్యువేషన్గా మారుతుంది, తప్పుగా మారుతుంది. ఒక్కొక్క స్కాండల్స్లో దొరికితేనే పొలిటీషియన్స్ ఏమనట్లేదు కదండి సార్, ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది వాళ్ళకి. నేను అదే చెప్తున్నా చివరికి మీకు చెప్తున్నా ఒక విషయం. వేణుస్వామివి ఏమి దొరకట్లేదని 15 రోజుల పాటు వేణుస్వామికి సంబంధించిన స్కాండల్స్ ఏమైనా ఉన్నాయా అని పిచ్చిగా తిరిగిరు ఒక 10 మంది, దొరకలే. అప్పుడు నేనే ఆఫర్ ఇచ్చిన, ఒక 2 కోట్లు ఇస్తే నేనే ఇస్తా అని చెప్పిన. మీకు సంబంధించి మిమ్మల్ని ఎక్కడ సూ చేయాలని చెప్పి ఒక టీం మొత్తం విపరీతంగా ఖర్చు పెట్టి తిరిగింది. టాలీవుడ్లో ఒక టాపెస్ట్ హీరోయిన్ని మీ మీదకి హనీ ట్రాప్ చేయించేందుకు కూడా ప్రయత్నించిన మాట వాస్తవమా? ఏమవుతుంది? నేను తల్లి అమ్మ అంట, చేయించిన మాట వాస్తవమా కాదా? తల్లి అమ్మ అంట, చేయించరు. తల్లి అమ్మ అంట, ఏమవుతుంది? నేను ఆడవాళ్ళను దేవతగా చూస్తా, నేను యోనికి మొక్కే పంతులను, నేను దేవునికి, నేను ప్రతి అమ్మాయిని అమ్మ అంట, తల్లి అంట. నాకు ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అయినా నా చెల్లెలాగానో నా తల్లిలాగానో నా బిడ్డలాగానో కనిపిస్తుంది. ఇంకా నేను బీకేదే ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఒక 3 ఆర్టిస్టులని మీ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి మొత్తం అంతా కూడా రెడీ చేశారు. వేణుస్వామి పూజల పేరుతో మమ్మల్ని లైంగికంగా వేధించాడు అని వేణుస్వామి మా దగ్గర సర్వం దోచుకున్నాడు. కానీ నేను అమ్మాయిలందరూ హాఫ్ అన్ అవర్లో అది క్యాన్సిల్ అయింది. ఇది మీ దాకా వచ్చిందా రాలేదా? నేను అనే పాయింట్ ఏంటంటే, ఏదన్నా నన్ను డ్యామేజ్ చేయొచ్చండి, కానీ దానికి సోర్స్ చూస్తారు కదా. ఇప్పుడు జర్నలిజం అనేది నాకు తెలిసిన పదం ఏంటంటే, జర్నల్ చేసేటప్పుడు, జర్నల్ అంటే ఒక ఐటమ్ ప్రజెంట్ చేసేటప్పుడు సోర్స్ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఊహాచతురత్వం చేసేది కాదు. నేను ఎవరినన్నా నాశనం చేసినా అంటే దానికి సాక్ష్యాలు కావాలి కదా. రెండోది, నేను ఇండస్ట్రీలో పూజలు చేసిన అమ్మాయిలందరూ 99% పుక్కడికి చేసిన పూజలే. అవునా? డబ్బులు తీసుకోకుండా చేసినాయి. నిజమేనా? నమ్మొచ్చా? 18 మంది అమ్మాయిని రేప్ విక్టిమ్స్ నేను దత్తత తీసుకున్నా, పోదామంటే ఇంటర్వ్యూ ఇస్తా. నో డౌట్, అది ఒప్పుకుంటాను. ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకునేటువంటి మాట, వేణుస్వామి చాలామంది హీరోయిన్లను తీసుకువెళ్ళి నగ్న పూజలు చేయించారు, అందుకే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉండే పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నారు అని చెప్పి. నిజంగా అలాంటి పూజలు ఏమన్నా చేయిస్తారా? అసలు ఆ పూజలే లేవు. అసలు శాస్త్రంలో పూజలే లేవు. శాస్త్రంలో ఉన్నాయి వామాచార పూజలు, లిక్కరు నాన్ వెజ్ పెట్టి చేసే పూజలు. అవి బగాలమ్మకి టెంపుల్లో ఓపెన్గా చేస్తారు. సాటుకు చేసేది ఏం లేవు. సాటుకు చేసే పూజలు వేణుస్వామి చెయ్యడు. ఈ జనరేషన్లో చివరికి చెవు కమ్మలు కూడా కెమెరా పెట్టుకునే స్టేలో జనాలు ఉన్నారు. సో ఈ రోజులల్లో మేము తప్పించుకుంటామంటే వానంత పిచ్చి ముండా కొడుకు ఈ ప్రపంచంలో ఉండడు. వామాచారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓన్లీ వామాచారమే. అంటే కామాఖ్యలో కౌలాచారం ఉంటుంది, వామాచారం ఉంటుంది. సో అంతే, ఇంక అంతకంటే ఏముండదు. ఇవన్నీ నోటికి వచ్చిన పబ్లిసిటీలు చేసి ఏదో చేసి నగ్న పూజలు ఎవడు వదిలిపెడతారండి. ఇవాళ రేపు నా వెనక 1 నెల రోజులు తిరిగితే నా జాతకం మొత్తం చెప్పొచ్చు. వేణుస్వామి పొద్దున్న లేస్తే ఏం చేస్తాడు, మనుషులుగా మీ ఎంబడి తిరిగితే మీ గురించి 15 రోజుల్లో మీ డేటా తీయొచ్చు బయటికి తలుచుకుంటే. దీంట్లో దాచిపెట్టేది ఏముంది? తప్పు చేస్తే దొరకకపోవడం అనేది లేదు. 100% దొరికి తీరాల్సిందే. రైట్. టార్గెట్ చేయాలనుకుంటేనా ఇవాళ రేపు ఏముందండి, ఈ గవర్నమెంట్ ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఆ గవర్నమెంట్ వస్తే వీళ్ళని టార్గెట్ చేస్తారు. అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఈ కంపులో మనం ఎందుకు పడాలి అని ఇప్పుడు నేను సెలబ్రిటీ జాతకాలు, మన పొలిటీషియన్ జాతకాలు చెప్పడం ఆపేసుకున్నాయి. ఎందుకంటే వద్దు, పాన్ ఇండియా లెవెల్లో పోదాము, వేరే రాష్ట్రాలకు సంబంధించిన జాతకాలు చెప్పుకుందాం, ఇక్కడ ఎందుకు మనకు అని. ఎందుకంటే వీళ్ళ మనోభావాలు సోషల్ మీడియాలో చెప్పడం లేదు. అంతే అంతే. సోషల్ మీడియాలో చెప్పను, మిగతా వాళ్ళకి పర్సనల్గా చెప్తా కదా, వాళ్ళ పర్సనల్గా చెప్తా. సోషల్ మీడియాలో చెప్పను, సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా, స్టేట్లో చెప్పను. అసలు జాతక చక్రం చూస్తే, జాతకం చూస్తే ఏం తెలుస్తాయి వేణుస్వామి గారు? అసలు పుట్టుక నుండి చావు వరకు అన్నీ తెలుస్తాయి. వచ్చే వ్యాధులు ఇవి కూడా తెలుస్తాయి. పుట్టుక నుండి చావు అంటే దాని అర్థం ఏ రోజు చచ్చిపోతాడు కూడా చెప్పవచ్చు. అంత పకడ్బందీగా ఉంటుంది. అంత పకడ్బందీగా, టైం కరెక్ట్గా చెప్తే. లెట్స్ కంక్లూడ్ వేణుస్వామి గారు. ఈ ప్రశ్న మిమ్మల్ని విపరీతంగా ప్రేమించేటువంటి వాళ్ళకి, మిమ్మల్ని విపరీతంగా ద్వేషించేటువంటి వాళ్ళ ఇద్దరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అడుగుతాను. వేణుస్వామి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వేణుస్వామి అంతులేని ఆత్మవిశ్వాసానికి చిహ్నం. వేణుస్వామి విపరీత బలుపుకి బ్రాండ్ అంబాసిడర్. ఎవరు మీరు? ఆత్మవిశ్వాసానికి ప్రతీక.
నువ్వు ఏదన్నా మాట్లాడాలి అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నాక మాట్లాడు. భార్యాభర్తలు బాగుండాలి సమాజంలో అని అన్నప్పుడు ఫస్ట్ నీ పెళ్ళాంతో నువ్వు మంచిగుండు. ఓకే, సొల్లు మాటలొద్దు. నువ్వు నీ పెళ్ళాం బాగున్నారా లేదా అనేది నీ బిడ్డ చెప్తుంది. నీ బిడ్డ దాని భర్తకు రెస్పెక్ట్ ఇచ్చింది అంటే మీరు ఇద్దరు బాగున్నట్టే. ఓకే, ఇద్దరు దన్నుకుంటే భార్యాభర్తలు, తండ్రి వచ్చి బిడ్డ దగ్గరకు వచ్చి నువ్వు మంచిగా ఉండాలని నువ్వు చక్కగా బే అంటది. అవునా కదా? అవును. ఫస్ట్ నువ్వు అమ్మతో చక్కగా ఉండరా అంటది. తల్లి పోయి బిడ్డ నువ్వు చక్కగా ఉండంటే నువ్వు అయ్యతో చక్కగా ఉండంటది. ఫస్ట్ నువ్వు భార్యాభర్తలు మీరు మంచిగా ఉన్నాక దానికి చెప్తే అది భయపడుతుంది. కొడుకు చెప్తాడు భయపడతాడు. మీరిద్దరు రూమ్లో అనుకుంటే వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని వేరే రూమ్లో పోయి వేటుందో చాట్ చేస్తుంది. కామన్. ఇట్లనే వేణుస్వామి ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ కాబట్టి వేణుస్వామికి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనదంటే ప్రతిదీ నేను నమ్మేది ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సింపుల్ వర్డ్ కానీ చాలా పెద్ద వర్డ్. ఓకే సార్. 20 రూపాయల వాటర్ బాటిల్ జనరల్ స్టోర్లో కొంటే 20 రూపాయలు, రైల్వే స్టేషన్లో కొంటే 22 రూపాయలు, ఎయిర్పోర్ట్లో కొంటే 70 రూపాయలు, ఫ్లైట్లో కొంటే 150 రూపాయలు, అదే రాడిసన్ బ్లూలో కొంటే 200 రూపాయలు, చివరికి షాంగ్రీలా ఈరోజు ఢిల్లీలో కొంటే 500 రూపాయలు. అంటే ఒకటే వాటర్ బాటిల్ దాని స్థలాన్ని బట్టి అది మారుతూ ఉంది, దాని విలువ మారుతూ వచ్చింది. అది మనం అర్థం చేసుకోగలగాలి. మన విలువను మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కడు నేను కష్టపడి వచ్చిన అంటాడు. నువ్వు కష్టపడి రావడం అనేది లాజికే కాదాడ. కష్టపడి ప్రతి ఒక్కడు వస్తాడు పైకి. కసితో పైకి రా కలియుగంలో. రెండోది శారీరకంగా కంటే కూడా మానసికంగా బ్రెయిన్తో పైకి వచ్చే పని చేయి. రెండోది కలియుగంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ తెలిసి ఉండాలి ఆ డబ్బు ఎక్కడ దొరుకుతుంది అనేది తెలిసి ఉండాలి. కలియుగంలో డబ్బు ఎక్కడ దొరుకుతుంది అంటే కలియుగం మునిగే వరకు ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది. 4.5 లక్షల సంవత్సరాలల్లో విద్య, వైద్యం, మద్యం, ఫుడ్, ఈ 4 ప్లేస్లల్లో సావులేదు. మనం ఎంతనో సంపాదించుకోవచ్చు. విద్య విషయంలో, వైద్యం విషయంలో, మద్యం విషయంలో, మన ఫుడ్ విషయంలో ఈ 4టికి లేదు. అట్లనే దాంట్లో వచ్చిందే సోషల్ మీడియా. ఒకప్పుడు మనము మీ ఏజ్లో నా ఏజ్లో మనం ఒక 1000 రూపాయలు చూడాలంటే గిలగిల కొట్టుకునేది. అవును సార్. ఇప్పుడు 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళు కొలాబరేషన్ అని చెప్పి నెలకు 2.5 లక్షలు సంపాదిస్తారు. మనమేమో భజన చేయాలి వాళ్ళ ముందర కూర్చొని. ఎంత ఈజీ అండి. ఎవడని చెప్తే నమ్ముతాడా? ఎంత ఈజీ అండి ఇన్కమ్ సోర్సు. ఇవాళ జనరేషన్ అమ్మాయిలు 10 మందిలో 2 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టి నెలకు 2.5 లక్షలు సంపాదిస్తున్నారు. అవును సార్. మళ్ళీ ఫుడ్ ఫ్రీ, బాసాన్లు ఫ్రీ, మేకప్ సామాన్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. మళ్ళీ వాడు కొలాబరేషన్ అంటాడు. లాస్ట్కు మన ఒక గృహప్రవేశానికి పోతే డెకరేషన్ చేసిర్రు. ఎంత ఖర్చు అయిందమ్మా అంటే కొలాబరేషన్. డెకరేషన్ కూడా కొలాబరేషనా? పోనీ నువ్వు వేసుకున్న డ్రెస్సు కొలాబరేషన్. నీ గృహప్రవేశానికి ఫుడ్ కొలాబరేషన్, డెకరేషన్ కొలాబరేషన్, నువ్వు వేసుకున్న డ్రెస్సు కొలాబరేషన్. ఇక నీకు పంతులు తప్ప మిగిలిన కొలాబరేషనే. ఆడు ఒక్కడు మాత్రం రాలే. కానీ పంతుల దగ్గర కూడా బేరం ఆడతారు కదా సార్. ఆడతారు కదా సార్. అంటే వేరే దగ్గర ఆడొచ్చు కానీ సాగు దగ్గర ఆడలేరు. అంటే పితృకార్యాల దగ్గర కాస్ట్లీ. శుభకార్యాల కంటే వాటి రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ కార్యాల రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంత సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ ఎట్లా సంపాదిస్తున్నారు? చదువుతోనే ఏమైనా సంబంధం ఉందా వీళ్ళకు? లేదు. ఇప్పుడు పుష్ప సినిమా గురించి నేను మాట్లాడతా. పుష్ప 2 సినిమా గురించి అలేఖ్యా బొడ్డు అని ఒక అమ్మాయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. నిన్న సుకుమార్ గారు ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచి పక్కన నిల్చోబెట్టుకొని ఆ అమ్మాయి చిత్తూరు స్లాంగ్లో హీరోయిన్కు మొత్తం తనే నేర్పించింది. అవును. ఈ ఇంటర్వ్యూకి ముందు నేను చూసిన వేణుస్వామి వేరు. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నువ్వు కొత్త వేణుస్వామిని చూస్తావు అని చెప్పి మీ సన్నిహితులు నాకు చెప్పారు. మీలో చిన్నపిల్లాడిని చూశాను, ఒక పరాక్రమవంతుడిని చూశాను, కలుపుకోపోయేటువంటి వ్యక్తిని చూశాను. కానీ ఇది చాలదు వేణుస్వామి గారు. మీతో మాట్లాడాలి, ఇంకా చాలా మాట్లాడించాలి, ముందు మాట్లాడించాలి. ఖచ్చితంగా డైల్ న్యూస్కి ఈ స్థాయిలో మీరు నాకు దేవి గారి మీద చాలా కంప్లైంట్ ఉండే. నా మీద కూడా కదా, మీ మీద కూడా ఉండే కదా, మీ మీద కూడా ఉంది నాకు. బట్ ఓకే, సహజం, మీ వృత్తి మీరు చేస్తుంటారు కాబట్టి నేనేం పెద్ద అంటే నేను ఆలోచించినా కానీ వైరాన్ని పెట్టుకోను, దాన్ని తప్పుగా ఆలోచన చేయను. పెద్ద నిజంగా నా గురించి నెగిటివ్ వేసుకుని నేను తప్పుగా భావించాను. డైలాగ్ మేక్ మోర్ డిఫరెన్స్ దెన్ బుల్లెట్.
కదా. అవును. మాట్లాడుకుంటే ఏదైనా కూడా సమస్య నిజంగా ఎవరైనా ఇది చూస్తే తప్పుగా అనుకుంటారు, మన మధ్య మనస్పర్ధలు ఉన్నాయేమో, కానీ ఇంకా ఏం కూడా లేవు. కానీ ఖచ్చితంగా మీరు నాకు ఆన్ రికార్డ్ ప్రామిస్ చేయాలి, ముందు చాలా మాట్లాడాలి మీతోటి, ముందు ఖచ్చితంగా మాట్లాడి తప్పకుండా చేద్దాం. మనం ఒకటి ఉగాదికి సార్ మీకు తప్పకుండా నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తా. అది ఒక 4-5 భాషలకు సంబంధించి, తెలుగు కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సెలబ్రిటీలతో గురించి మీకే ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్స్ మీ దగ్గర కూడా కంటెంట్ అంటే వాస్తవంగా మీరు సినిమాలకు డబ్బింగ్ చెప్పాల్సింది మీ వాయిస్ అర్థమైంది నాకు. మీరు ఓపెన్ చేయగానే ఒకసారి ఇట్లా షేక్ అయ్యి ఇట్లా షివరైన నేను ఏంది నీ మనిషి ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడు రప్పమని అనిపించింది నాకు. నిజంగానే బెదిరిస్తున్నారా అన్నట్టు అనిపించింది. తర్వాత అర్థమైంది మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని. సార్ మీ ఇంటర్వ్యూ చేసిరు కానీ కొద్దిగా ఇంటరాగేట్ కూడా చేసిరు. కానీ ఎక్కడా కూడా మనము కంటెంట్ కరెక్ట్గానే ఇచ్చాం సార్, ఇక ముందు కూడా అలాగే ఇద్దాం సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ.